అనకాపల్లిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అచ్యుతాపురం సెస్లోని ఎసెన్సియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో 50 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద ధాటికి కంపెనీ నుండి భారీ ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. ఆ గ్రామంలో దట్టమైన పొగలు కమ్ముకోవడంతో గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. అనకాపల్లి కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అనకాపల్లిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అచ్యుతాపురం సెస్లోని ఎసెన్సియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో దాదాపు 50 మంది కార్మికులకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీను అందిస్తారు. శ్రీను, అచ్యుతాపురం సైజులో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సైజులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అచ్యుతాపురం సైజులోని ఎసెన్సియా కంపెనీలో రియాక్టర్ పేలి ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఈ ప్రమాదంలో 50 మందికి పైగా తీవ్ర గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే 2 మరణించినట్టు కూడా అధికారులు అయితే ప్రకటించడం జరిగింది. అయితే క్షతగాత్రులందరినీ కూడా అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఎన్టీఆర్ హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. అయితే ఈ ప్రమాదం మధ్యాహ్నం 2:30 మధ్యలో జరగడంతో పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. ఆ టైంలో ఉద్యోగులందరూ కూడా భోజన విరామానికి అయితే వెళ్లడం జరిగింది. అదే టైంలో ఈ రియాక్టర్ పేలడంతో ఒక్కసారిగా భారీ పేలుడుతో సంభవించడంతో 4 ఫ్లోర్లలో ఉన్నటువంటి భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే ఈ ప్రమాదంలో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి కార్మికులంతా కూడా తీవ్ర అస్వస్థతకు అయితే గురయ్యారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే 2 మరణించినట్టు కూడా అధికారులు అయితే చెప్పడం జరిగింది. శ్రీను, అంటే 5 చనిపోయారనే వార్తలు వస్తున్నాయి, అధికారులు ఏమంటున్నారు? అయితే ఇప్పటికే ప్రమాదం అయితే చాలా తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఏదైతే రియాక్టర్ పేలిన భవనం ఉందో భవనంలో దాదాపుగా 5 అంతస్తులు అయితే ఉన్నాయి. 5 అంతస్తులు ఉన్నటువంటి భవనంలో 4 అంతస్తులు ఈ రియాక్టర్ పేలడం జరిగింది. ఈ రియాక్టర్ పేలడంతో ఒక్కసారిగా దట్టమైన పొగ అయితే కలుముకుంది. అయితే 4 ఫ్లోర్ లో కూడా దట్టమైన పొగ వ్యాపించడంతో అక్కడ ఉన్నటువంటి కార్మికులు రక్షించడానికి చాలా ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది. అక్కడికి ఫైర్ సిబ్బంది సరైన టైంలో వెళ్ళినప్పటికీ కూడా పొగ భారీగా చేరుకోవడంతో కార్మికులు బయటకు తీసుకోవడానికి చాలా శ్రమించారు. అయితే ఈ ప్రమాదం ఇంకా ఎక్కువ జరిగిందని చెప్పుకోవచ్చు. అంటే క్షతగాత్రులందరూ కూడా ఎక్కడ ఈ శిథిలాల వ్యవస్థ కింద ఉన్నారని కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. శ్రీను, అంటే అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? అంటే ఇప్పటికీ మంటలు ఆర్పివేశారా? ప్రస్తుతానికైతే మంటలు ఆర్పుతున్నారు. అయితే చుట్టుపక్కల గ్రామాలకు కూడా దట్టమైన పొగ వ్యాపించడంతో లోపలికి వెళ్ళడానికి అధికారులకు కూడా చాలా శ్రమించాల్సి వస్తుంది. ఇప్పటికే దాదాపుగా 28 మందిని అయితే రాంబిల్లోని హాస్పిటల్ తరలించారు. తీవ్రంగా గాయపడిన వారు అందరినీ కూడా ప్రైవేట్ హాస్పిటల్ కొంతమందిని తరలిస్తే కొంతమందిని ఎన్టీఆర్ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే పంపించడం జరిగింది. అయితే ఇప్పటికే హోమ్ మినిస్టర్ అంతా కూడా ఈ ప్రమాదంపై ఆరా తీయడం జరిగింది. ప్రమాదంలో ఎంతమందికి తీవ్ర గాయాలయ్యో వాళ్ళందరికీ కూడా ప్రథమ చికిత్స అందించి తక్షణమే చర్యలు చేపట్టాలంటూ కూడా అనిత ఇప్పటికే ఫోన్ ద్వారా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. శ్రీను, అంటే ఇప్పటి వరకు ఎన్ని ఫైర్ ఇంజన్లు, ఎన్ని అంబులెన్స్లు అందుబాటులో ఉంచారు? అయితే ప్రస్తుతానికైతే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ నుంచి కూడా దాదాపుగా 100 నుంచి 200 అంబులెన్స్లు అయితే అక్కడ తరలించడం జరిగింది. ఫైర్ సిబ్బందులు కూడా దాదాపుగా 20 నుంచి 30 మధ్యలో ఉన్నటువంటి చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఫైర్ ఇంజన్లు అయితే తెప్పించడం జరిగింది. అయితే తరచూ కూడా ఈ ప్రమాదాలు జరుగుతున్నప్పుడే ఉన్నతాధికారులు దీనిపై సమీక్ష నిర్వహించకపోవడంతో స్థానిక గ్రామస్తులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఏ రియాక్టర్ పేలుతుందో కూడా తెలియట్లేదు కూడా గ్రామస్తులు అయితే ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఈ ప్రమాదంపై ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికైతే స్థానికులు అయితే వెల్లడించడం జరిగింది. అయితే ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు అయితే చనిపోవడం కూడా జరిగింది. వాళ్ళిద్దరూ కూడా కాకినాడకు చెందినటువంటి నిహారికగా రామనాయుడుగా కూడా గుర్తించడం జరిగింది. శ్రీను, అంటే ఇప్పటి వరకు గాయపడిన బాధితుల్ని ఎవరైనా పరామర్శించారా? అంటే వారి పరిస్థితి ఎలా ఉంది? అయితే ఇప్పటికే హోంమంత్రి అనిత అయితే క్షతగాత్రులపై ఎటువంటి నివేదిక కూడా ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు అయితే కలెక్టర్ చేయడం జరిగింది. అయితే ఇప్పటికే ఎంపీ సీఎం రమేష్ అనకాపల్లికి సంబంధించిన ఎంపీ సీఎం రమేష్ కూడా మరికొద్ది సేపట్లో క్షతగాత్రులను పరామర్శించడానికి అయితే విజయవాడ నుంచి బయలుదేరినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఇప్పటికే ఏదైతే ప్రమాదం జరిగిందో అక్కడికి జిల్లా కలెక్టర్ తో పాటు అనకాపల్లి ఎస్పీ దీపికా కూడా అక్కడ చేరుకున్నారు.
ఇప్పటికే దానిపై సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో, మళ్ళీ ఏ రియాక్టర్ పేలుతుందో అని ఉద్దేశంతో అక్కడే ఇప్పటికే ఫైర్ సిబ్బంది అంతా కూడా అక్కడ అందుబాటులో ఉన్నారు. అంటే ప్రమాదం జరిగిన స్థలంలో ఎంతమంది ఉన్నారు, అసలు ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తా ఉన్నారు అక్కడ? అయితే మధ్యాహ్నం భోజన విరామం సమయంలో ఇవి ప్రమాదం అయితే చోటు చేసుకున్నట్టయితే తెలుస్తుంది. ప్రస్తుతానికైతే దాదాపుగా ఆ సమయంలో 56 మందిని అయితే బయటికి సురక్షితంగా బయటకు తీసుకురావడం జరిగింది. అయితే ఆ 56 మందికి కూడా పూర్తి గాయాలు కావడంతో హుటాహుటిన స్థానిక రాంబిల్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. దాదాపుగా ఇప్పటికైతే 70 మందికి పైగా తీవ్ర గాయాలు పాలైనట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే మృతుల సంఖ్య అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ దాదాపుగా 10-15 మంది చనిపోయి ఉంటారని చెప్తూ కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ సెక్యూరిటీ గార్డ్స్ అయితే చెప్పడం జరిగింది.